ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యోం నమ. రవి బుధులు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నారు. మేషం నుంచి వృషభం ఓకే. రవి బుధులు ఒకే రోజున మారుతున్నారు చూసారా. 15వ తారీఖునే రవి, 15th మే. అలాగే బుధుడు కూడా అంతే, 15th of మేలో వృషభ రాశిలోకి వస్తున్నారు. మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు బుధుడు. సరే, అది పక్క పెడితే 12 రాశుల వారికి మేషం నుంచి అలాగే మీనరాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందు తులారాశి వారికి చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. తులారాశి వారికి బాధకుడు అవుతాడు రవి. 8వ భావంలో ఉన్నాడు. బాధ నిజంగా అంతే కదా. తులారాశి వాళ్ళకి బాధకుడు అవుతాడు, 11వ ఇంటి వాడు కాబట్టి. అవునా? సరే, అది పక్క పెడతామండి. బాధకుడు అంటే ఏంటి? ప్రతి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడని అర్థం. అంటే 15వ తారీఖు నుండి రవి బుధులు అష్టమ స్థానంలో మీకు ఉన్నారు. రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్నారంటే అర్థం ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే రవి బుధులు కాంబినేషను, రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు విదేశాల నుంచి ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఫస్ట్ పాయింట్. అలాగే ప్రభుత్వం ద్వారా సన్మానాలు జరగడానికి అవకాశం ఉంది అష్టమ భావంలో. అలాగే అనుకుంటే అలాగే అంటే అన్య దేశాలంటే విదేశాలండి ధన ప్రాప్తి కలుగుతుంది. అధికారుల చేత గౌరవింపబడతారు మీరు. ఆయుర్దాయము ఆయుష్ ఎక్కువ ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం. రవి బుధుల కాంబినేషన్ ఉంటే అష్టమాలు ఉంటాయి. కానీ రవి గురించి చూసుకుంటే అష్టమాధిపతిగా అయ్యాడు కదా. అష్టమాధిపతి అవ్వలేదు, 11వ ఇంటివాడు అయ్యాడు. 11వ ఇంటివాడు మీకు రవి కాబట్టి అష్టమ భావంలో ఎప్పుడు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించవలసి వస్తుంది. ఆరోగ్యం మీద ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే కంటికి సంబంధించింది, పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. పుత్రులు కూడా ఇస్తట్టుండే ఆయన. పుత్రులను ఇవ్వడం అష్టమ స్థానంలో అంటే రవి పుత్రులను ఇస్తాడు. చిన్న చిన్న కష్టాలు పడేటి చేస్తుంటాడండి. అంతేకాకుండా విదేశాల్లో మీరు తిరుగుతారు. అష్టమ రవి ఉన్నా, 4th భావంలో రవి ఉన్నా విదేశాల్లో తిరుగుతారు. ఎక్కువగా డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తుంటారు. స్త్రీల మూలకంగా బాధపడడానికి అవకాశం ఉంది. స్త్రీల మూలకంగా బాధ అంటే భార్య కానీ, తల్లి గారు కానీ, సోదరులు కానీ, తెలిసిన వారు అంటే లేడీస్ వల్ల చిన్న చిన్న బాధలు ఉంటాయి. అష్టమ స్థానంలో రవి బుధులు ఆయుర్దాయాన్ని ఇస్తారు, ధనాన్ని ఇస్తారు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇస్తారు. అలాగే మీ రాశి వారికి అంటే మీ రాశి వారికి 9th house లాట్, 12th house లాట్ కూడా అయ్యాడు కాబట్టి విదేశ ప్రాప్తి కలుగుతుంది. మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో మాత్రం కొద్దిగా సీట్ రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే హయ్యర్ స్టడీస్ అప్పుడు కొద్దిగా అది ఆలస్యం అవుతుంది. మీరు విదేశాలు వెళ్ళడానికి కానీ, స్టాంపింగ్ అవ్వడం కానీ, వీసా స్టాంపింగ్ అవ్వడానికి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఏం భయపడాల్సిన అవసరం లేదండి. సూర్య భగవాన్ ఆరాధన చేసుకుంటే అన్ని సుఖాలు కలుగుతాయి. నా పేరు డాక్టర్ వాడ్రేవ్ అండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీకైనా సరే, మీకు తెలిసిన బంధువులైనా సరే, ఎవరైనా సరే అండి, నా మీద నమ్మకంతో చూపించుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. 3 ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామందికి ఏంటంటే వీసా స్టాంపింగ్ అవ్వట్లేదని విదేశాల్లో అనుకుంటుంటారు. ఉద్యోగం రావట్లేదురా బాబు ఉద్యోగం అని చాలామంది ఫోన్ చేస్తుంటారు కదా. చెప్పిన వాళ్ళందరికీ వచ్చాయి, నేను చెప్పిన తర్వాత వచ్చాయి. కొన్ని డేట్స్ పెడతానండి, ఆ డేట్స్ ప్రకారం వస్తాయి. ఉద్యోగాలు రావట్లేదని, లేకపోతే అక్కడ బిజినెస్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కూడా సక్సెస్ కాలేకపోతున్నామని, స్టాక్ మార్కెట్స్ వాటిల్లో కూడా మేము సక్సెస్ కాలేకపోతున్నామండి అనేది ఒకటి. అలాగే మెడిసిన్ విద్య, ఇంజనీరింగ్ విద్య, మాస్టర్స్ ఇన్ లా, ఆ విద్యలు వాటిలో కూడా మేము రాణించలేకపోతున్నాం. చాలా చాలా ఉండడానికి అవకాశం ఉంది. మీరు విద్యలో కానీ మీరు మీ ఏ పార్ట్ ఏదైనా పర్లేదండి. అంటే ఏ ఆస్పెక్ట్ అయినా, అదే వివాహం కావట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, అదే మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామందికి నేను చూస్తుంటాను అలాగే. సో ఇదో విధంగా తక్కువ ఖర్చుతో చేస్తుంటాను. అది కూడా ఎక్కువ వేల తీసేసుకున్నాను. అదో పక్క పెడదాం. ఏదో ఒకటి ఇంపార్టెంట్ అండి మరి మనకి. సో ఈ విధంగా ఏ ఆస్పెక్ట్ అయినా సరే మీరు ఉంటే నాకు పంపించండి, నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. అలాగే నేను షూట్స్లో ఉన్నా, లేకపోతే జాతకాలు చెప్తున్నా కబుక్క నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, మా మిస్సెస్ గారు మాట్లాడతారు. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేయండి, నేనే తర్వాత చూసి మీకు మెసేజ్ మాట్లాడతాను, మీకు ఏం కావాలి అనేది. ఫీజులు కూడా చెప్పడం ఎంత అవుతుంది అనేది, అది కూడా మనం దాంట్లో మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మీకు వాస్తు రీత్యా కూడా చిన్న చిన్న డౌట్లు ఏమైనా ఉన్నా, మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, వాస్తు రీత్యా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, అది కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం రవి బుధుల గురించి చెప్పుకున్నామండి. రవి
ఆ, కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా 11వ భావం అంటే సరే రవి మంచివాడు కాదు కదా, కొన్ని కేంద్రపత్య దోషాలు, కొంతమందికి బుధుడు రవి బుధుల వారి కాంబినేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, పైగా ఈ మాసం కూడా మనకి వైశాఖ మాసం కూడా వచ్చిందండి. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఈ 15 అంటే మనకి రవి బుధుల కాంబినేషన్ 15 నుంచి వచ్చింది కాబట్టి అది వైశాఖ మాసం అవుతుంది. వైశాఖము జ్యేష్ఠ అధిక జ్యేష్ఠ మాసాలు ఉంటాయి. సో ముఖ్యంగా మనం చేయవలసిన పూజలు ఏంటంటే సూర్య భగవాను యొక్క ఆరాధన. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. అలాగే సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడము, ఆదిత్య హృదయం చేయడము, సూర్య భగవాన్ చేయడం వల్ల అంటే సూర్య భగవాన్ నమస్కారం పెట్టడం వల్ల ఆరోగ్యము ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. కాబట్టి ఒక్క నమస్కారం పెట్టడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తుంటాడు. సూర్య భగవానికి ఆదివారం పూట మెత్తటి అన్నపరవాణం, బెల్లంతో వేసి ఉండినటువంటి అన్నపరవాణం నైవేద్యం పెడితే ఆయన చాలా ప్రీతిపాత్రంగా ఉండి చాలా సంతోషించి మీకు అన్ని సర్వశుభాలు అయ్యేది చేస్తుంటాడు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు గెలవడము, అలాగే కోర్టు కేసుల్లో అటువంటి ప్రాబ్లమ్స్ అంటే వాటిని గెలవడము, కొంతమందికి సంతానం లేకపోతే సంతానం ఉండడము, ఇలాగ అనేక రకాలుగా ఆయన మంచి చేస్తూనే ఉంటాడు. బుధుడు కూడా అంతే. విష్ణువు, ఈయన రవి కూడా సూర్య భగవానుడు విష్ణు కదండి. విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేయడం వలన, ఒక్కబొత్తితోటి అంటే గుడి టెంపుల్స్లో ధ్వజస్తంభం దగ్గర ఒక దూరంగా పెట్టడం వలన, గాలి కారిపోకుండా జాగ్రత్త చూసుకోండి, చేయడం వలన చాలా సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా సూర్య భగవాను ఆలయాలు సందర్శిస్తే చాలా చాలా మంచిది. అరసవెల్లిలో కానీ తిరుపతిలో కూడా ఉన్నాడండి సూర్య భగవానుడు, చాలా పవర్ఫుల్. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా వెళ్తాను. పద్మావతి అమ్మవారి గారి దగ్గర చెరువు దగ్గర సరస్సు దగ్గర ఉంటారండి ఆయన, చాలా మంచి పవర్ఫుల్గా ఆయన సందర్శించుకోకుండా రాకండి. తిరుపతి వెళ్తే చాలా పవర్ఫుల్ ఆయన. సో సూర్య భగవాన్ యొక్క పవర్ ఉందంటే మనం పవర్లో ఉంటాం కదండి, అడ్మినిస్ట్రేషన్ పవర్ అంటాం కదా, రాజకీయ రంగంలో కానీ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కానీ ఎక్కడైనా సరే మనగాళ్ళే. వాళ్ళు ఏంటంటే హుందాగా ఉంటారు, వాళ్ళు హుందాగా ఉంటే రాజలక్షణాలతోటి బ్రహ్మాండంగా మంచి వాకింగ్ చేసుకుని బ్రహ్మాండంగా ఉంటారు. సో రవి బుధుల వలన మీకు బుధుడికి సంబంధించిన అమ్మవారి పూజలు, విష్ణు ఆలయాల దర్శనాలు, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామికి తులసిమాలు సమర్పించడాలు, అలాగే వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనకి మాసంలో కూడా మనకి మల్లెపూలు వస్తుంటాయి, మల్లెపూలతో పూజించిన, మల్లెపూల దండ వేసిన సూర్య భగవాను కూడా చక్కటి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా శుభాలు చేకూరుతూ ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఇలా చేయడం వల్ల రవి బుధులు పూజించడం వలన మీ వ్యాపారాల్లోనూ, విద్యలోనూ, భార్యాభర్తలకు అనురాగ బాంధవ్యంలోనూ, అలాగే భార్యాభర్త పెళ్లి కాని వారికి పెళ్లి అవడంలోనూ, సంతానం లేని వారి సంతానం, ఇవన్నీ కార్యక్రమాల్లో కూడా సూర్య భగవాన్ రవి బుధుల కాంబినేషన్ ఇంపార్టెంటే. సూర్య భగవాన్ని పూజించిన వాడికి ఫేస్లో ముఖంలో తేజస్సు ఉంటుందంటారు సరే, అలా తేజస్సుగా వెలిగిపోతూ ఉంటారు. ఈ విధంగా మీరందరూ కూడా బాగుంటారని రవి బుధుల యొక్క అంటే సూర్య భగవాన్ నారాయణుడు విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, నేను మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఆయనకు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.